guys, welcome back to our channel Sweet Talks. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ మధ్య కాలంలో రాత్రి ఫేమస్ అయిపోయారు ఒక పికిల్స్ వల్ల. మనం అన్నిట్లో వేలు పెట్టాం కదా, మరి ఈ పికిల్స్ లో ఎందుకు వేలు పెట్టకూడదు అని చెప్పి ఐడియా వచ్చేసింది. సో మా అత్తమ్మని గోల చేసి మొత్తానికి ఆవకాయ పెట్టించడానికి ఒప్పించేసాను అనమాట. అసలు కేజీ ఆవకాయకి అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం వర్తే అంటారా? మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఆర్గానిక్ గా మన ఇంటి చెట్టులతో. ఏం చెప్పేవరా? అయితే ఈ వీడియోలో ఎన్ని కేజెస్ ఆఫ్ ఆవకాయ వస్తుంది అండ్ ఎంత అమౌంట్ పడుతుంది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మా స్టైల్ ఆఫ్ ఆవకాయ ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా. ఆవకాయ చేసుకోవడానికి ఈజీగా 4 స్టెప్స్ కింద డివైడ్ చేసుకున్నాం: కట్టింగ్, క్లీనింగ్, మిక్సింగ్ అండ్ ఈటింగ్. ఈ రోజు మేము ఆవకాయ పెట్టుకునేది 15 మ్యాంగోస్తో. ప్రెసెంట్ ఉన్న మార్కెట్కి ఒక్క మ్యాంగో 10 to 20 రూపీస్ వరకు పడుతుంది, సైజ్ బట్టి క్వాలిటీ బట్టి. కానీ ఈ మ్యాంగోస్ అన్ని మాకు ఫ్రీగా వచ్చేసాయండి. ఎందుకో తెలుసా? మా ఇంట్లోనే ఒక మ్యాంగో చెట్టు ఉంది కాబట్టి. సో ఇప్పుడు మాకు మ్యాంగోస్కి 0 కాస్ట్. అలా అని అందరికీ చెట్లు ఉండవు కదా, కాబట్టి 15 into 20 వేసుకోండి హైయెస్ట్. అంటే ఓన్లీ మ్యాంగోస్కి 300 రూపీస్ పడిందనమాట. ప్రాసెస్కి వెళ్ళిపోతే ఫస్ట్ స్టెప్ కటింగ్. కటింగ్ అనేది స్పెసిఫిక్గా బయట వాళ్ళ చేత చేయించుకోవాలి, ఎందుకంటే మనకు అంత షార్ప్గా నీట్గా కటింగ్ అనేది జరగదు. ఒకవేళ మీకు వచ్చు అంటే మీరే కట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే తెచ్చిన మ్యాంగోస్ అన్నిటిని వాటర్లో ఇలా క్లీన్ చేసేసుకోండి. కొంచెం తడి కూడా ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ 1 year ఉండాల్సిన పికిల్ మొత్తం పాడైపోద్ది, బూజు పట్టేస్తుంది కొంచెం వాటర్ ఉన్నా. సో వీలైనంత మటుకి సన్ డ్రై చేయండి. మెయిన్గా క్లీనింగ్ చేసే ప్రాసెస్ కటింగ్ తర్వాత ఉంటుంది, కాబట్టి ఇది పర్లేదు, లైట్గా క్లీన్ చేసేయండి. వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసుకోండి. ఆ తర్వాత కటింగ్కి తీసుకెళ్ళిపోండి. ఇదంతా మన వల్ల ఎక్కడైంది అని అనుకునే వాళ్ళకి కటింగ్ చేసే వాళ్ళే క్లీన్ చేయమంటే క్లీన్ చేసేస్తారు. ఒక్క మ్యాంగో కట్ చేయడానికి 5 to 10 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం 15 మ్యాంగోస్ తీసుకుంటున్నాం కాబట్టి కటింగ్కి 150 రూపీస్ ఛార్జ్ చేయాలి. కానీ క్లీనింగ్ అనేది ఆల్రెడీ ఇంట్లో చేసేసుకున్నాం, ఓన్లీ కటింగ్ కాబట్టి 100 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. ఈ ఆవకాయలో మ్యాంగో అనేది చివరి దాకా గట్టిగా ఉండాలంటే మీకోసం ఒక చక్కని ట్రిక్. మీరు వీలైనంత మటుకి ఫ్రెష్ మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ కట్ చేయించినప్పుడే తెలిసిపోతుంది మీ ముక్క వైట్ ఉంటే అది ఫ్రెష్ అని. అలా కాకుండా ఇలా పక్కన వాళ్ళు చేస్తున్నారు, అది చూపించేస్తున్నారు చూడండి. మీకు అంత క్లారిటీ లేకపోవచ్చు, బట్ ఆ ముక్క ఎల్లోయిష్ షేడ్ వచ్చేసింది, అంటే కొంచెం పండిపోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకవేళ అలా ఎల్లోయిష్ షేడ్ వచ్చేసిందంటే ఆవకాయ అంత టేస్టీగా ఉండదు. ఈ మ్యాంగో పీసెస్ లాగా ఇంత వైట్గా ఉండాలి. అప్పుడే ఇయర్ ఎండింగ్ దాకా మన మ్యాంగో పీసెస్ గట్టిగా ఉంటాయి, మెత్తపడకుండా. వామో, ఈ ఎండలేంటండి బాబు, దిమ్మ తిరిగిపోతుంది. అందుకే దారిలో ఒక సోడా కనిపిస్తే గోలీ సోడా తాగేద్దామని చెప్పి వచ్చేసామన్నమాట. ఏంటో కానీ ఎన్ని ఫ్లేవర్స్ వచ్చినా ఈ ప్లెయిన్ సోడాకు ఉండే క్రేజే వేరు. మరి మీకేమి ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మేము అలా మ్యాంగోస్ని కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేసరికి మా అత్త ఇలా గార్లిక్ని పొట్టు లేకుండా క్లీన్ చేసేసారు. ఆ తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్. మ్యాంగోస్ని క్లీన్ చేయడమే అతి పెద్ద ప్రాసెస్ ఆవకాయ చేయడంలో. ఇంతకీ ఏం క్లీన్ చేస్తామంటే, ప్రతి మ్యాంగో ముక్కని సైంటిస్ట్ లెవెల్లో రీసెర్చ్ చేసి ఈ జీడి ఉంటే తీసేసి ఒక పొట్టులాగా ఉంటుంది, అది కూడా వచ్చేస్తుంది ఈజీగానే, అది కూడా తీసేయండి. కొన్ని పీసెస్కి అయితే అసలు ఇవేవి ఉండవు, అలా అని కంగారు పెట్టుకోండి. నాలాంటోళ్ళు చేయక పని చేస్తే దేవుడికి కూడా ఆనందం వేసి ఇదిగోండి ఇలా వర్షం కురిపించేశాడు. ఆ రేంజ్లో వర్షం పడుతుంటే నేచర్ని ఆస్వాదించకపోతే చాలా తప్పు కదా. అందుకే అత్త కప్ప చీపేసి మేము నేచర్ని ఎంజాయ్ చేసి వచ్చేసాం. మొత్తం క్లీనింగ్ అయిపోయాక ఎంత మ్యాంగోస్ వచ్చాయనేది క్వాంటిటీ లెక్కేసుకోవాలి. అసలైన టాస్క్ వచ్చేసింది బిగులు, మిక్సింగ్. మొదలెడదామా మరి? క్వాంటిటీ విషయానికి వస్తే మేము కొలుచుకోవడానికి ఇలా సేరు డబ్బాని తీసుకున్నాము. టోపీలాగా వచ్చేలాగా చూసుకోవాలి. మ్యాంగో పీసెస్ మెజర్ చేస్తే 6 times వచ్చాయి సేరు డబ్బాతో. ఇంకా మిగతా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవడానికి పాల డబ్బా యూస్ చేస్తున్నాం. అయితే సాల్ట్ ఫస్ట్. ఇంత క్వాంటిటీ ఆఫ్ మ్యాంగోస్కి 2.5 పాల డబ్బాలు పడుతుంది సాల్ట్, అంటే ఈజీగా 750 grams పడుతుంది. ఒకవేళ సరిపోకపోతే థర్డ్ డే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఆవపిండి. ఇది కావాలనుకుంటే మీరు మిక్సీ వేసుకోవచ్చు, కానీ మేము బయట నుంచి తీసుకున్నాము. మేము దీన్ని 2 డబ్బాల కింద తీసుకున్నాము, అంటే దాదాపుగా 250 grams అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 35 రూపీస్. ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక, ఆవపిండితో మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ అయితే చేదొచ్చేస్తుంది, ఆవకాయ తినలేము. సో జాగ్రత్తగా క్వాంటిటీ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ కారం. ఎప్పుడైనా సరే ఆవకాయ కోసం కారం నార్మల్ది వేసుకోకూడదు, బళ్ళారి కారం అని ఉంటుంది, అదే తీసుకోవాలి. దీన్ని మనం 2.5 డబ్బాలు తీసుకుంటున్నాం, అంటే దాదాపుగా 350 grams ఉంటుంది. మనకి 275 రూపీస్కి పడుతుంది. కారంకి అంత కాస్ట్ అని మీకు అనిపించచ్చు, కానీ దీనివల్ల మన పచ్చడికి లుక్కే మారిపోతుంది. ఒకవేళ మీరు బాగా స్పైసీ తినేవాళ్ళైతే హాఫ్ బళ్ళారి కారం, హాఫ్ నార్మల్ కారం యాడ్ చేసుకోండి.
నేను పికిల్ తినేటప్పుడు మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చాలా మంది అడిగారు ఏంటి అంత రెడ్గా ఉంది అని. దాని సీక్రెట్ ఇదే అండి, మేము బల్లారి కారం యూజ్ చేస్తాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పోయేదే ఉంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పసుపు అండ్ 50 గ్రామ్స్ ఆఫ్ మెంతు పిండి కానీ మెంతులు కానీ. కాస్ట్ అరౌండ్ ఒక 10 రూపీస్ పడుతుంది అనుకోండి. ఇదంతా నీట్గా ఒక బౌల్లో సపరేట్గా కలిపేసుకోవాలి. పచ్చళ్ళు కలపడంలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందంటండి. ఎందుకంటే కొంతమంది కలిపితే బూజు వచ్చేస్తుందంట. మీరు కూడా నమ్ముతారా ఇలాంటివన్నీ? నాకు తెలిసినంత మటుకి అన్ని క్వాంటిటీస్ కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఎవరన్నా కొత్తగా పచ్చడి పెట్టాలనుకుంటే క్వాంటిటీస్ అన్ని డీటెయిల్డ్గా తెలుసుకొని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఆవకాయకి ద మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో, తర్వాత అదే ఆయిల్ అండి. మేము వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాం. 1 లీటర్ పట్టింది మొత్తం కలిపి. ఫస్ట్ అయితే ముక్కలన్నిటిని ఈ ఆయిల్తో స్నానం చేయించాలి, అంటే ముంచి తేల్చాలన్నమాట. ఆ తర్వాత ఇందాక మనం కలుపుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి. మర్చిపోయాను, గార్లిక్ కూడా, అంటే వెల్లుల్లిపాయ కూడా ఈ స్పైసెస్లోనే వేసేసాము. వెల్లుల్లిపాయలు అరౌండ్ 250 గ్రామ్స్ అన్నట్టు యూజ్ చేసాము. దాని కాస్ట్ వచ్చేసి 45 రూపీస్. అందరూ నువ్వుల నూనెని, పామ్ ఆయిల్ అని ఇలా రకరకాలు వాడతారు. మేము వేరుశనగ నూనె వాడతాం. ఇదే మాకు చాలా నచ్చింది. నా ఫేస్ చూసారా, మతాబుల్లా ఎలా వెలిగిపోతుందో. మొత్తానికి ఆవకాయ నేనే పెట్టేసా అనే ఆనందం. ఒకవేళ ఆయిల్ కనుక సరిపోకపోతే మొత్తం పికిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ యాడ్ చేయొచ్చు. మాకైతే మొత్తానికి 1 లీటర్ ప్యాకెట్ పట్టింది, అంటే దాని కాస్ట్ 158 రూపీస్ అండి. ఫైనల్లీ మన ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. టేస్ట్ చూడండి, ఒకవేళ ఏమన్నా తేడాస్ ఉంటే అది యాడ్ చేసేసుకోండి. మాకు ఈ క్వాంటిటీకి 5 కేజెస్ వచ్చింది ఆవకాయ. మరి 1 కేజీ కంటే ఎంత పడి ఉంటుంది ఆలోచించి మీరే చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఫైనల్ టచ్గా కొంచెం మిగిలిన ఆయిల్ ఉంటే అది కూడా పోసేసుకోండి 1 లీటర్లోది. ఇంకా జాగ్రత్తగా పక్కన పెట్టేసేయండి. ఇంకా ఆవకాయ కలిపిన బేషన్లో వేడివేడి అన్నం, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, అద్దరిపోతుంది. ఇంతకీ దీని కాస్ట్ ఎంత అయిందో చెప్పలేదు కదా. నేను ఇప్పటిదాకా మెన్షన్ చేసిన ప్రైజెస్ అన్నీ యాడ్ చేయండి. టోటల్గా 950 రూపీస్ వస్తుంది. మనకి అరౌండ్ 5 కేజెస్ ఆఫ్ ఆవకాయ వచ్చింది. అంటే 950 డివైడెడ్ బై 5, అంటే మన ఇంట్లో మనమే చేసుకున్న హెల్తీ, టేస్టీ అండ్ ఎమ్మె ఆవకాయ కేజీ 90 రూపీసే పడింది. ఇప్పుడు కొంచెం ఆవకాయని ఆస్వాదిద్దామా? ఆహా ఏమి మరచి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా అలా మనం కలపడం, గిన్నె ఖాళీ అవ్వకపోవడమా. చూసారా, మొత్తం ఖాళీ అయిపోయింది. ఆవకాయ పెట్టిన 3rd డే ఖచ్చితంగా దాన్ని కలుపుకోవాలన్నమాట. మనం ఫస్ట్ డే ఆవకాయ పెట్టిన రోజు ఆయిల్ అసలు సరిపోద్దో లేదో అన్నట్టుంది. ఇప్పుడు చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందో పైకి. అదే ఆవకాయ స్పెషాలిటీ. టేస్ట్ చేశాక సాల్ట్ కనుక తక్కువ అయితే యాడ్ చేసుకోండి, ఆయిల్ తక్కువైనా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అమ్మా బిగులు, బయట ఇదే ఆవకాయ కేజీ 750 రూపీస్ చెప్తున్నారు. మరి మనకి కేజీ 190 రూపీస్కే వచ్చేసింది. ఏది బెటర్ అంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.